ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తగ్గిన ధరలు అన్నమాట. సిలిండర్ సంబంధించి కేంద్రం ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చేయండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా. సో లైక్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. సో గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ అనమాట. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు సో ఒకసారిగా మరోసారి క్రమంగా తక్కువ పడడంతో ఇది ఒక గుడ్ న్యూస్ కింద మారుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ధరలు అనేది అంటే ఆకాశాన్ని అంటుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే సిలిండర్ బుక్ చేసిన టైము దాదాపు పట్టణాల్లో అయితే 21 రోజుల, తర్వాత గ్రామాల్లో అయితే 40 రోజులు 2 సిలిండర్ సంబంధించి రావాలంటే మీరు ఏ సిలిండర్ సంబంధించి అంటే చాలా వరకు ఇప్పటికే ఎల్పిజికి సంబంధించి ఏదైతే పిఎన్జి వాడుతున్న వారికి ఎల్పిజి ముఖ్యంగా వదులుకోవాలని చెప్పడం, తర్వాత ఇక ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ఏదైతే ఉందో అంటే మనం ఇంట్లో వాడుకునేది కాకుండా బయట వాడేది, అంటే రెస్టారెంట్లో వాడేది. సో ఇందులో భాగంగా బయట కమర్షియల్గా ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల, ఈ సవరణ వల్ల దేశ రాజధానిలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ₹202 తగ్గించింది. కోల్కతాలోనే 209 వరుసగా. సో ఈ రకంగా సిలిండర్ ధరలు అనేది నేటి నుంచి దాదాపు ₹2,872 ఉంటుందన్నమాట. గృహ వినియోగదారులకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలు ఎలాంటి మార్పు చేయలేదు. కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనివల్ల రెస్టారెంట్ పోయినప్పుడు బిల్లులు తగ్గడం, సపరేట్గా గ్యాస్ ఛార్జ్ అని ఇంకా ఇటువంటి కనిపిస్తూ ఉంటాయి కదా. మొత్తానికైతే ధరలు అనేది తగ్గినట్లు, సామాన్యుడిపై కాస్త భారం కూడా తగ్గే అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు అనమాట.